50% ఓట్లు వచ్చినాయి అని చెప్తా చాలా పల్సన్ చేయడానికి ఆయన మీద సినిమాలు తీశారు, సినిమాలు తీయించారు. వ్యక్తిగతమైనటువంటి ఎప్పుడు చూసినా కూడా అంతకుముందు ఎప్పుడు కూడా దట్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్ అన్నమాట. మనకి తెలిసి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతని అంత హీనంగా మాట్లాడటం ఒక మంత్రులు వీళ్ళందరూ కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు గారిని టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే ప్రజల్లోకి ఆయన ప్రతిష్టను దెబ్బతీయటం అనమాట. అంటే మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఆయన రాకుండా ఈయనేమి మామూలు అతి సామాన్యుడే, ఆయనలో ఏమీ క్వాలిటీస్ లేవు మీరు అనుకున్నట్టుగా అని చెప్పాలని వాళ్ళ ప్రయత్నం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల ఓడిపోయాడంటూ ఆయన పెళ్ళిళ్ళని ఇవన్నీ ప్రస్తావనలు చేశారు. అక్కడ అసలు ఏం చేయలేదు. అదేవిధంగా ఈయన్ని కూడా లోకేష్ బాబు ఆయన్ని కూడా ఏం చేశారు, ఆయన ఒక ఆయన యుఎస్లో చదువుకొని స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చినా కూడా ఆయన్ని చాలా పల్సన్ చేసే విధంగా టార్గెట్ చేశారు. ఇదంతా ఏంటంటే కావాలని చేశారు, దెబ్బతీశారు. ఆ తర్వాత ఏం చేశారు, దానివల్ల ఏం జరిగింది, దాని యొక్క ఫలితాలు ఏమైంది అంటే ఆఫీసర్స్లో కానివ్వండి, మిగతా వాళ్ళ కేడర్లో కానివ్వండి, తెలుగుదేశం అంటే ఒక లీనియంట్ ఇది యాటిట్యూడ్ వచ్చేసింది. దాంతో అధికారులందరూ కూడా అధికార పార్టీకి ఊడిగం చేసే స్థాయికి లేరు. అందరూ అన్నాను మెజారిటీ చాలామంది అట్లా చేసుకున్నారు. అట్లా అంటే వాళ్ళతో లోబరుచుకున్నారు వాళ్ళు. ఇక మేమే వస్తాము 30 ఏళ్ళు మాదే అధికారం అని. ఆ క్రమంలోనే ఇవన్నీ కూడా హత్యలు జరిగినాయి, దాడులు జరిగినాయి, అక్రమ కేసులు పెట్టారు. ఏంటంటే అచ్చెన్నాయుడు గారు, మీరు ఇందాక చెప్పారు అయ్యన్న పాత్రుడి గారు, అట్లాగే దేవినేని ఉమ, కేశవ్ మీద ఎవరు బాధితులు అంటే స్కూల్లో పిల్లలు అందరూ లేచారు. అన్ని కేసులు పెట్టారు, హత్యలు జరిగినాయి. అటువంటి నేపథ్యంలో ఒక దశలో అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేదన చెందారు. అంటే ఏ విధంగా, ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ లేదు. ఎందుకంటే అప్పుడు ఇండియా కూటమితో గతంలో ఏంటంటే కమ్యూనిస్టులను కలిసి వచ్చేవాళ్ళు, బీజేపీకిను అదేవిధంగా కాంగ్రెస్ సమాన దూరం. కాబట్టి జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడానికి కూడా ఎవరు రాలా. ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో ఎవరు మద్దతు ఇవ్వడానికి రాలేదు. ఆ తర్వాత ఇంకా ఎలక్షన్స్ కొన్నాళ్ళు ఉన్నందుగా యోగాళం మొదలుపెట్టారు. ఆ యోగాళం మొదలుపెట్టినప్పుడు ఆ యోగాళాన్ని భగ్నం చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. నేను అనుకోవటం ఏంటంటే ఇక అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆయన రెడ్ బుక్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక డిటరెంట్గా పనిచేసింది. అది అంటే ఆయన ఎప్పుడైతే రెడ్ బుక్ చూపించి నేను అందరిని నోట్ చేసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కొన్ని దాడులు ఆగినాయండి. కొంతవరకు అది రక్షణగా ఉపయోగపడింది వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. అదేవిధంగా ఎవరైతే లైన్ దాటిన అధికారులకి ఒక డిటరెంట్గా పనిచేసినటువంటి పరిస్థితి అనమాట రెడ్ బుక్ ఒక ఉపయోగం. అది రెడ్ బుక్ యొక్క సిగ్నిఫికెన్స్ అది. ఆ రోజు కనుక ఆయన నిజంగానే ఆయన రెడ్ బుక్లో నేను వీళ్ళందరి పేర్లు నేను రాస్తున్నానని చెప్పకపోతే ఆయన యోగాడం ముందుకెళ్ళేది కాదు. యోగాలో ఎక్కడొక్కడ భగ్నం అయిపోయింది. ఇంకా దాడులు జరిగాయి. ఎలక్షన్స్లో కనీసం అభ్యర్థులు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి రాల. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ గారు చేసినటువంటి ఆ రెడ్ బుక్ ప్రయోగం ఉంది చూసారా, అది చాలా ఉపయోగపడింది. అది ఎందుకు, చట్టాలన్నీ హెల్ప్లెస్గా మారినాయి. చట్టాలు ఎవరు ముందుకు వచ్చే అంటే ఏ పార్టీలు ముందుకు రావట్లేదు. చట్టం తన పని తాను చేసుకోవాల్సిన చట్టం కూడా పనిచేయటం లేదు అధికార పార్టీకి భయపడి. ఆ సమయంలో ఒక రకంగా చెప్పాలంటే రెడ్ బుక్ అంటే చాలా ఉపయోగపడింది. నా విశ్లేషణ ఏంటంటే అది ఒక డిటరెంట్గా పనిచేసింది.